హలో. ఇంకొక ట్రెండింగ్ వీడియో వైరల్ అవుతుంది కదా. వాళ్ళు పొలిటీషియన్స్ అనుకుంటా. వాళ్ళ కొడుకు ఇంకొక అమ్మాయి వైఫ్ అండ్ హస్బెండ్ న్యూలీ మ్యారీడ్ అనుకుంటా. కొత్తగా మ్యారేజ్ అయింది. వాళ్ళవి ఆడియో కాల్స్ విన్నానమాట నేను. వాళ్ళ మదరు కోడలతో మాట్లాడుతుంది కాల్లో. అవి విన్నాను. అవి విన్నప్పుడు నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు అనమాట. పాపం వాళ్ళిద్దరి మధ్య, అబ్బాయి అమ్మాయి మధ్య ఏం డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయ్యింది అన్న సంతోషం కూడా లేకుండా వాళ్ళ ఆ బాధలో ఉన్నారు. అయితే అమ్మాయి ఎక్కువ బాధ కనిపిస్తుంది. అమ్మాయి మాటలే మనం విన్నాం కాబట్టి అమ్మాయిది ఎక్కువ సఫర్ అయినట్టు మనకు తెలుస్తుంది అనమాట ఆడియోస్లో. అయితే వాళ్ళ మదరు ఫోన్లో కోడలతోటి ఏమంటుంది, అమ్మ అబ్బాయికి పోనీ వాళ్ళు ఏం లేనోళ్ళు కాదు, బాగా రిచ్, బాగా డబ్బు ఉంది. మనం అనుకుంటాం ఉన్న వాళ్ళ ఇళ్లల్లో, రిచ్గా ఉన్న వాళ్ళ ఇళ్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పేసి. వాళ్ళకేనండి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకే కొంచెం బెటర్ అనుకోవచ్చు. మనకు ఉంటాయి, కాకపోతే వాళ్ళ మీద కొంచెం బెటర్ అనుకోవచ్చు. అయితే పాయింట్కి వద్దాం. ఆవిడ ఫోన్లో అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఊరికి అన్నం పెట్టి బట్టలు పెట్టి పంపించడం కాదమ్మా, ఏదో ఒక కారు పేరు కూడా చెప్తుంది, ఇన్నోవా కార్ అని చెప్పేసి. ఇన్నోవా కారు అంటే ఇప్పుడు అబ్బాయికి కారు కావాలన్నమాట. మరి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, అసలు రియల్ పేరెంట్స్ ఏం ఆలోచించాలి? అరే అబ్బాయి అమ్మాయి కొత్తగా మ్యారేజ్ అయింది, వీళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు, ఆ పరిస్థితిని ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఎలా చేద్దామమ్మా అని ఆ అమ్మాయిని అడగాల్సింది పోనిచ్చి, మీ ఇంటికి వచ్చినప్పుడు కారు కొనిపిస్తే అబ్బాయికి నా కోసం చేశారే అని చెప్పంట. కారు కొనిస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది. అప్పుడు అబ్బాయి మంచిగా నీతో ఉండటానికి ప్రయత్నిస్తాడు. తనకంటూ నాకు ఏం చేశారు. ఈలోపే మ్యారేజ్ అనుకోగానే కట్నాలు కానుకలు ఇలాంటివి ఎన్నో చేసుంటారు కదండి. అప్పటికే ఎన్నో చేసుంటారు. పాప మా అమ్మాయి అటు నుంచి మొహమాటంతో ఏమీ మాట్లాడలేక, ఏమీ చెప్పలేక, సరేనండి అత్తయ్య గారు, అదేనండి అని ఎంత ఇబ్బంది పడుతుందో. ఈ అత్తగారు మటుకు అమ్మో ఇంత డేంజర్గా ఉన్నారేంట్రా బాబోయ్, డబ్బు లేకపోతే అనుకోవచ్చు సరే, అడిగినా కొంచెం కాపురం బాగుండి మంచిగా చక్కగా అమ్మాయి అబ్బాయి వాళ్ళ లైఫ్ చక్కగా లీడ్ చేస్తూ కాపురం బాగుండి చక్కగా ఉండి ఏదన్నా తర్వాత ముందుగా ఉండి ప్రేమ అభిమానాలతోటి అత్తగారి తరపున, అదే అమ్మాయి తరపున వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు. కానీ ఇంత గొడవలు పడుతూ కారు ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిద్దంట. అతనికి ఉన్న ప్రాబ్లం ఏదో పర్సనల్ ప్రాబ్లం అని చెప్తున్నారు కదా, కారు ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయిద్దా? ఇంత అన్యాయంగా ఉన్నారేంటండి మనుషులు, అసలు ఇంత దారుణంగా ఉన్నారు, ఇంత అన్యాయంగా ఉన్నారు. నాకైతే ఆవిడ అడిగినంతసేపు కారు ఇదే ఆవిడ మాట్లాడింది. చూడండి ఎలా ఉన్నారు. తర్వాత అమ్మాయి వాళ్ళ ఫాదర్తో మాట్లాడిన ఆడియో కాల్ విన్నాను. ఆయనతో కూడా ఇదే, అలా కాదండి, మీరు బాబుకి ఏదన్నా ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఒకటి ఏదన్నా, అబ్బాయికి కూడా నన్ను అనుకుంటున్నారు, తను ఫీల్ అయిపోతున్నాడు, బాబు ఫీల్ అయిపోతున్నాడు, అనుకుంటాడు కారు కొనిపిస్తే అని. పాప మా ఫాదరు ఓకే అండి, పిల్లల కోసం చేయటం పెద్ద విషయం ఏం కాదు, ఏదో ఒక తిప్పలు పడి ఏదో ఒకటి చేస్తాను, కానీ ప్రస్తుతం వీళ్ళు ఇలా గొడవలు పడుతున్నారు కదా, అది కొంచెం సర్దుమణిగి పిల్లలిద్దరూ బాగుంటే నేను కారు చేస్తాను, అదే తను అడిగింది ఏదో చూసి ఎలా కొలా చేస్తాను అంటున్నాడు. లేదు, మీరు గొడవలు సర్దుమణిగిందాకా, గొడవలు తీరిందాకా ఉండాలంటే ఎలా అంటుందండి ఆవిడ? అసలు ఏం చెప్పాలి? అప్పటికే ఆయన అంటున్నాడు, బిల్డింగ్ ఏదో తీసుకోబోతున్నాము, దాని మీద వచ్చే రెంట్లు ఉంటాయి కదా, ఏది అమ్మాయినిచ్చి మళ్ళీ ఆస్తులు ఇచ్చి మళ్ళీ దాని మీద వచ్చే రెంట్లు వీళ్ళకి సంపాదన. అంటే వాడు ఏం చేయడా? అల్లుడు అబ్బాయి ఏం చేయడా? ఇంకా ఏం పని చేయడా? వాడు ఖాళీయా? అమ్మో, ఆయన అంతా చెప్తున్నా కూడా ఆవిడ ఒకటే గొడవలు అవని ఏమవని, అదే తన కూతురునైతే అలానే మాట్లాడిద్దా? తన కూతురు ఇదే ప్రాబ్లంలో ఉంటే అలానే మాట్లాడిద్దా?
అల్లుడికి ఒక కారు ఇద్దాం, లేదా ఇంకా ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇద్దాం అని అనుకుంటుందా? ఇలా ఉన్నారు. ఇలాంటి ఫ్యామిలీలో మరి ఆ అమ్మాయి ఎంత మటుకు నిలవగలిగిద్దో తెలీదు, కానీ వాళ్ళిద్దరైతే బాగుండాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.